of fundamental rights are contained in the Articles 14 to 18 of the Indian Constitution. These are specific stipulations. So this equality is in respect of different things. Article 14 stipulates equality before law and protection before law, protection by law. ఇందులో there should be no other consideration, all are equal అనేది ఈక్వాలిటీ ఒకటి చెప్పారు. తర్వాత ఆర్టికల్ 15 లో ఏం చెప్పారంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ఓన్లీ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఇది లాకి సంబంధించి అడ్జుడికేషన్. ఇదేమిటి ఇన్ కేస్ ఆఫ్ అడ్మిషన్స్ కానీ లేకపోతే ఎంప్లాయ్మెంట్లు కానీ, లేదు ఇన్ గివింగ్ ఎనీ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, శాంక్షనింగ్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, వాటికి ఏమిటంటే రిలీజియన్ మీద కానీ, రేస్ మీద కానీ, క్యాస్ట్ మీద కానీ, సెక్స్ మీద కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ ని వీటిని బట్టి మాత్రమే డిస్క్రిమినేట్ చేయడానికి వీలు లేదు. ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ఇది కూడా అంతే. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్స్ బేస్డ్ ఆన్ ఎనీ కన్సిడరేషన్స్. ఈక్వల్ ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ ఫర్ ఆల్ సిటిజన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. తర్వాత 17వ ఆర్టికల్ ఎండ్ ఆఫ్ అన్టచబిలిటీ. అంతవరకు అన్టచబిలిటీ అనేది ఉండేది సమాజంలో. సో అన్టచబిలిటీ ఈజ్ నౌ రూల్డ్ అవుట్, తీసేశారు. తర్వాత ఏమో ఆర్టికల్ 18 లో అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. టైటిల్స్ అంటే చెప్పాను కదా, ఈ చాలా ఉన్న సంస్థానాలన్నీ కలిపేసినప్పుడు వాళ్ళకి రాయల్ టైటిల్స్ అని ఇచ్చేవారు, వాళ్ళకి కొన్ని అథారిటీస్ ఇచ్చేవారు. ఆ టైటిల్స్ అన్ని తీసేశారు. ఈ టైటిల్స్ తీసేసినప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ పెట్టారు, ప్రీవీ పర్సెస్ అని. అది కూడా తర్వాత తీసేశారు. ప్రీవీ పర్సెస్ కూడా తర్వాత డిస్పెన్స్ చేసేసారు. సో అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ అన్నమాట. ఇవన్నీ మినిమం రైట్స్ ఉండాల్సినది. తర్వాత రైట్ టు ఫ్రీడమ్. మనకి ఫ్రీడమ్ అనేది ఒకటి ఉంది. రైట్ టు ఫ్రీడమ్ లో there are 6 types of fundamental freedoms. These are enshrined under Article 19 of the Indian Constitution. ఇవేంటంటే ఫ్రీడమ్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మీరు మాట్లాడదలుచుకునేది మాట్లాడవచ్చును. మీరు ఏమైనా వేరే వాళ్ళ స్టేట్మెంట్స్ మీద మీరు ఏమైనా ఎక్స్ప్రెస్ చేయదలుచుకుంటే కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చును. ఫ్రీడమ్ టు అసెంబ్లీ అంటే మనం గ్రూప్స్ చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు మనం అసెంబ్లీ అవ్వచ్చు, అసోసియేషన్స్ చేసుకోవచ్చు, గ్రూప్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. తర్వాత ఫార్మ్ అసోసియేషన్స్, సేమ్ థింగ్. మూవ్మెంట్స్, మనం ఏదైనా కానీ ఒక ఉద్యమాలు చేయాలనుకుంటే ఫర్ ఎనీ రైట్స్ ఆర్ ఫర్ ఎనీ వయోలేషన్స్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఇన్ ది మిషనరీ ఆఫ్ ది గవర్నమెంట్, అన్నిటికీ మూవ్మెంట్స్ చేయొచ్చును. ఆర్ ఫ్రీడమ్ టు రెసిడెన్స్ అండ్ సెటిల్మెంట్. ఇప్పుడు మనం ఇండియన్ సిటిజన్ అయినప్పుడు నువ్వు ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో పుట్టావు లేదా తెలంగాణలో పుట్టావు కనుక నువ్వు వచ్చి ఉత్తరప్రదేశ్ లో ఉండలేవు అని అనడానికి లేదండి. An Indian citizen can stay anywhere, can have his residence anywhere, and he can settle anywhere. He can seek an employment anywhere. He can make his earnings anywhere in India. This is freedom to residence and settlement and employment. Then freedom to profession. మన ఇష్టం వచ్చిన ప్రొఫెషన్ మనం చేసుకోవచ్చును. ప్రొఫెషన్ అండ్ ఆక్యుపేషన్, ట్రేడ్ అండ్ బిజినెస్, ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరికి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చును అని చెప్పడం అన్నమాట ఇది. తర్వాత ఇవన్నీ కూడా ఆర్టికల్ 19 లో వచ్చాయి. ఆర్టికల్ 19 ఇన్ జనరల్ రైట్ టు ఫ్రీడమ్ అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్టికులర్లీ ది 6 types of freedoms it envisages in the article 19. Then article 20, protection in respect of conviction for offenses. అంటే ఏదైనా ఒక అఫెన్స్, ఒక క్రైమ్ జరిగినప్పుడు కన్విక్ట్ అయినప్పుడు ప్రొటెక్షన్ ఒకటి ఉంటుంది దానికి. అంటే ఏమిటి, బిఫోర్ కన్విక్షన్ హీ షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు గివ్ ప్రజెంట్ హిజ్ ఓన్ ఆర్గ్యుమెంట్. వాడు చేసిన తప్పు నేను తప్పు చేయలేదు అని చెప్పదలుచుకుంటే హీ షుడ్ బి గివెన్ ఫుల్ ఆపర్చునిటీ. ఒకవేళ వాడికి స్తోమత లేదనుకోండి, గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఆల్ ది రిక్వైర్డ్ లీగల్ అసిస్టెన్స్ అండ్ ఆల్ దట్. అంతేకాకుండా వాడికి ఈ కన్విక్షన్ అయినప్పుడు వాడికి ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా బయట నుంచి కానీ అదర్ ఫోర్సెస్ నుంచి కానీ ప్రొటెక్షన్ ఇవ్వటము అన్ని జరుగుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ఎన్ష్యూర్డ్ అండర్ ఆర్టికల్ 20 ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్. దెన్ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆర్టికల్ 22, ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టన్ కేసెస్. ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టన్ కేసెస్ అంటే ఇందులో ఏమిటి, ఎందుకు పెట్టారంటే
ముఖ్యంగా ఇది పొలిటికల్ మోటివేషన్స్ తోటి కానీ లేదు పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి మోటివేషన్స్ తో కానీ అరెస్ట్ చేయడానికి పోలీసు వాళ్ళకి అథారిటీ ఉంది కదా అని కానీ పర్సనల్ మోటివ్స్ మీద పొలిటికల్ మోటివ్స్ మీద వాళ్ళు పట్టుకెళ్ళి తప్పకని అరెస్ట్ చేసి ఏదో కేసు పెట్టి లోపలేసేయడానికి వీల్లేదు అనేదాన్ని. తర్వాత 23-24 ఆర్టికల్స్ ఏమంటే రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఎక్స్ప్లాయిటేషన్ అంటే అన్ని ఉంటాయి కదండి, లేబరర్స్ అని, లేదు వెనకబడ్డ వాళ్ళని, తక్కువ జాతి వాళ్ళని, ఇల్లిటరేట్స్ అని, ఇవన్నీ ఉపయోగించుకొని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి సర్వీసెస్ తీసుకోవడం కానీ లేకపోతే స్లావరీ చేయించడాలు ఇటువంటివన్నీ అందులో అవన్నీ ఉండకూడదు. అంచేత ఎక్స్ప్లాయిట్ చేయడానికి వీల్లేదు. ఈక్వల్ ఆపర్చునిటీ అంటే ఇందులో ఇంకొకటి కూడా ఉంటుంది మనకి, అందుకని ఇప్పుడు తీసేశారు. ఆడకూలి మగ కూలి లేబర్ని పెట్టుకుంటాం. మగ కూలికి రోజుకి 1000 రూపాయలు అంటే ఆడకూలికి 600 అంటారు. ఎందుకు ఎందుకు ఉండాలి అలాగా? అది అన్నమాట. అది ఎక్స్ప్లాయిట్ చేయడం, ఆడది అని ఎక్స్ప్లాయిట్ చేయడం. సో ఇటువంటివన్నీ కూడా ఎక్స్ప్లాయిటేషన్ తోటి ఏ పని కూడా చేయించుకోకూడదు అనే దానికి ఆర్టికల్ 23 and 24. ఇందులో ఇంకా చూడండి, ఆర్టికల్ 23 ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ప్రొహిబిటెడ్. ట్రాఫికింగ్ అంటే మీకు తెలుసు కదా, ఇల్లీగల్ లిఫ్టింగ్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఆల్ దట్. బాయ్స్ లో కూడా జరుగుతుంది అది. అది ఇల్లీగల్ ట్రాఫికింగ్ ఈస్ ప్రొహిబిటెడ్. తర్వాత నో చైల్డ్ బిలో 14 years షుడ్ బి ఎంప్లాయిడ్. అంటే లేబర్ ఎంప్లాయ్మెంట్, చైల్డ్ ఎంప్లాయ్మెంట్ అనేది జరగకూడదు అనేది కూడా ఉంటుంది. ఇవన్నీ దీస్ ఆర్ ది వేరియస్ ఫ్రీడమ్స్ అగేన్స్ట్ విచ్ ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ మేడ్ సర్టన్ స్టిపులేషన్స్ ఇన్ ఆర్టికల్ 19 to 22. తర్వాత రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఇది ఆర్టికల్స్ 25 to 28 లో ఉంది. 25 ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్. సో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కాన్షియన్స్ కి, అంటే వాళ్ళ జ్ఞానానికి వాళ్ళకి ఏది ప్రాపర్ అనుకుంటే ఆ రిలీజియన్ ని వాళ్ళు తీసుకోవచ్చును, వాళ్ళు ఫాలో కావచ్చును, అందులో ప్రొఫెషనల్ గా వాళ్ళు ముందుకు పోవచ్చును, అండ్ ప్రాపగేషన్ కూడా చెయ్యొచ్చును, ఎక్స్పాండ్ కూడా చెయ్యొచ్చును. దానికి ఫ్రీడమ్ ప్రొవైడ్ చేశారు. ఆర్టికల్ 26 ప్రొవైడ్స్ ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. రిలీజియస్ అఫైర్స్ అంటే ఉంటాయి కదండి, ఇప్పుడు దేనికి రిలీజియన్ కి సంబంధించి దాని ప్రేయర్స్ ప్లేసెస్ ఉంటాయి, మీటింగ్స్ జరుగుతాయి, కాన్ఫరెన్సెస్ జరుగుతాయి, కాంగ్రిగేషన్స్ జరుగుతాయి. వీటన్నింటికి దే కెన్ మేనేజ్ దోస్ రిలీజియస్ అఫైర్స్. దానికి ఫ్రీడమ్ ఉంది 26 లో. అంతేగాని పర్మిషన్స్ ఇవ్వమో అని అనడానికి వీలు లేదు అనమాట. తర్వాత ప్రొహిబిట్స్ ట్యాక్సెస్ ఆన్ రిలీజియస్ గ్రౌండ్స్. రిలీజియన్ ని బట్టి ట్యాక్స్ వేయకూడదు. ఔరంగజేబ్ ఉన్నాడు, హిందూ గాడికి ట్యాక్స్ వేసేసాడు. నో, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యాజ్ హిందూ యూ షుడ్ పే ట్యాక్స్. ఔరంగజేబ్ పెట్టేశాడు. సో ఆ బాపర్ ఏమి ఉండకూడదు. ఆన్ రిలీజియస్ బేసిస్ దేర్ షుడ్ బి నో ట్యాక్సెస్ లివిడ్. And then Article 28 says freedom as to attendance at religious ceremonies, certain educational institutions. Freedom as to attendance at religious ceremonies as certain educational institution. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మనం చూస్తాం కదండి, ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టేటప్పుడు ఆఫీసుల్లో కానీ ప్రాజెక్టులు మొదలు పెట్టేటప్పుడు కానీ ఏం చేస్తారు, ఒక కొబ్బరికాయ కొట్టడం, పూజ చేయడం ఉంటాయి కదా. బికాస్ దట్ ఈస్ ది లీడింగ్ రిలీజియన్. అది ఎక్కువగా జరుగుతుంది, తప్పు లేదు. ఎక్కడైనా కానీ ఒక ప్రేయర్, క్రిస్టియన్ ప్రేయర్ చేయొచ్చును, ఏదైనా నమాజ్ చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు ఎవరికి కావాల్సిన వాళ్ళు. దే కెన్ బి ప్రాక్టీస్ ఈవెన్ ఇన్ ది పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్. తప్పేం లేదు అందులో. దానికి కూడా ప్రొటెక్షన్ ఇచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు. ఇవేమో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కి సంబంధించి దీస్ ఆర్ ది వేరియస్ ఫ్రీడమ్స్ ప్రొవైడెడ్. దెన్ 29-30 ఆర్టికల్స్ లో కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. 29 ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్, అండ్ 30లో రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఆర్టికల్ 30 అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు ఇది అడుగుతూ ఉంటాడు, రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్. దీని వల్లనే మనకి మిషనరీ స్కూల్స్, కాన్వెంట్స్, మిషనరీ రన్ బై మిషనరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, అవి కానీ లేదు మదర్సాలు అంటాం కదా, ఇస్లామిక్ రిలీజియన్ సంబంధించి, వీళ్ళు వాళ్ళ రిలీజియస్ స్కూల్స్ పెట్టుకోవచ్చు అనేటటువంటిది దీని కింద వచ్చిందండి. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. వీళ్ళకి మైనారిటీస్ అంటే మన దగ్గర హిందూయిజం ఇది మేజర్ రిలీజియన్ కనుక, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ అండ్ అదర్ స్మాల్ రిలీజియన్స్, all of them become the minorities. So they have a right to protect their interests as well as they can establish their own religious schools. No questions asked. తర్వాత 31 రైట్ టు ప్రాపర్టీ, ఇది తీసేశారండి. దెన్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రైట్ టు మూవ్ సుప్రీం కోర్ట్. అంటే ఇందులో ఒకటి ఉందండి,
మనం ఇప్పుడు మీకు గుర్తుంది కదా, మీరు ఏదైనా ఒక కేసులో కోర్టుకు వెళ్ళదలుచుకున్నారనుకోండి, దేర్ ఆర్ లెవెల్స్. ముందు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి, తర్వాత హైకోర్టు ఉంటుంది, తర్వాత సుప్రీం కోర్టు ఉంటుంది. ఒకనొకప్పుడు సర్వీస్ కేసెస్ అయితే అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ అని ఉండేది, డైరెక్ట్ హైకోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. సో ఇట్లా వేరియస్ లెవెల్స్ లో అందులోకే వెళ్ళగలరు. ఇఫ్ యూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ యువర్ కాన్స్టిట్యూషనల్ రైట్ ఈజ్ నాట్ ప్రొటెక్టెడ్, అంటే ఎనీ ప్రొటెక్షన్ గివెన్ అండర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వయోలేటెడ్, అది వచ్చినప్పుడు మీరు యూ కెన్ స్ట్రైట్ అవే గో టు ది సుప్రీం కోర్ట్ అండి. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే వెన్ ఎవర్ ది కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ప్రొవైడెడ్ ఈజ్ వయోలేటెడ్, దెన్ హీ కెన్ స్ట్రైట్ అవే గో టు ది సుప్రీం కోర్ట్ ఫర్ దేర్ రివ్యూ అన్నమాట. ఇది ఫార్మ్స్ ఆఫ్ రిట్ అవి ఉంటాయి దీనికి. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కోసం మాత్రం సుప్రీం కోర్ట్ కెన్ బి స్ట్రైట్ అవే మూవ్డ్, నాట్ నెసరీ గో టు ది లోవర్ కోర్ట్స్, అన్లైక్ ఇన్ అదర్ కేసెస్. తర్వాత దీనికి ఫార్మ్ ఆఫ్ రిట్ ఏమిటంటే హేబియస్ కార్పస్ ఇవన్నీ ఉంటాయి. సరే, అవన్నీ అంత ఫార్మ్స్ వేరే ఉంటాయి, అక్కర్లేదు అనుకోండి మనకి. బట్ వన్ థింగ్ ఈస్, ఫర్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ యూ కెన్ మూవ్ ది సుప్రీం కోర్ట్ డైరెక్ట్లీ. దిస్ ఈస్ ప్రొవైడెడ్ అండర్ ఆర్టికల్ 32. తర్వాత 11 ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ మనం చెప్పాం, ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్ఫార్చునేట్లీ మన ఎవరికి తెలియవు. ఎందుకంటే మనకు అంతసేపు హక్కులే తప్ప బాధ్యతలనే మనం మాట్లాడడం కదా, మనకు పనికిరావు అవి. 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ ఆర్ ఎన్విస్టేజ్డ్ ఇన్ ఆర్టికల్ 51A ఇన్ పార్ట్ 4A ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇవేమిటనే నేను ఎన్లిస్ట్ చేయలేదు, కావాలంటే వేరే లిస్ట్ మీరు చూసుకోవచ్చు, నన్ను ఇమ్మంటే నేను ఇస్తాను. ఇది పెద్ద, ఇందులో లోపలికి వెళ్ళి ఇప్పుడు క్వశ్చన్స్ ఏం రాలేదు. తర్వాత యూనియన్ ఎగ్జిక్యూటివ్ ఆర్టికల్స్ 52 to 153. ఇందులో చూడండి ఆర్టికల్ 75. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ సార్లు ఎగ్జామినేషన్స్ లో ఇచ్చినవి మాత్రమే యూనియన్ ఎగ్జిక్యూటివ్ లో రెలవెంట్ ఆర్టికల్స్ కొన్ని రాశాను. ఆర్టికల్ 75 లో దిస్ ప్రొవైడ్స్ ది పవర్ టు ప్రెసిడెంట్ టు అపాయింట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 75 ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 77, ప్రెసిడెంట్ అపాయింట్స్ అదర్ మినిస్టర్స్ విత్ ది కన్సెంట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిన తర్వాత, ప్రైమ్ మినిస్టర్ అంటే మీకు తెలిసిన ఎలక్షన్స్ లో ఒక పార్టీ నెగ్గిన తర్వాత దే మేక్ ఏ డెలిగేషన్ టు ది ప్రెసిడెంట్ అండ్ దే సే మా పార్టీకి మెజారిటీ వచ్చింది కనుక వీ వుడ్ లైక్ టు ఫార్మ్ ది గవర్నమెంట్, ప్లీజ్ పర్మిట్ అస్ అని అడుగుతారు. అడిగినప్పుడు మీ ఫ్లోర్ లీడర్ ఎవరు అని అడుగుతారు. సో అండ్ సో ఇస్ అవర్ ఫ్లోర్ లీడర్. సో అతన్ని ముందు హెడ్ కింద, ప్రైమ్ మినిస్టర్ కింద ప్రెసిడెంట్ అపాయింట్ చేసేస్తాడు. తర్వాత ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, ఆయన క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు, స్టేట్ మినిస్టర్స్ ఎవరు, డిప్యూటీ మినిస్టర్స్ ఎవరు, ఒక లిస్ట్ తయారు చేసుకుని మేక్స్ ఏ రికమెండేషన్ టు ది ప్రెసిడెంట్ టు అపాయింట్ దమ్ టు దోస్ పోస్ట్. అప్పుడు మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేస్తాడు అన్నమాట. దిస్ ఈజ్ అండర్ ఆర్టికల్ 77. అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ వస్తే ప్రెసిడెంట్ అపాయింట్స్ అటార్నీ జనరల్. చెప్పాం కదా, ఇది అంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హీ రిప్రజెంట్స్ కేసెస్ అట్ సుప్రీం కోర్ట్ లెవెల్. దెన్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, అంటే టు రివ్యూ ది ఎక్స్పెండిచర్, genuinity of the expenditure of various states and the central government. Then Chief Election Commissioner to ensure proper conduct of elections all over the country. And then chairperson members of UPSC, Union Public Service Commission, which looks after the appointments to various categories. And then governors of states, chairman and members of Finance Commission, అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యూటీస్. మన దగ్గర యూనియన్ టెరిటరీస్ అని ఉంటాయి కదండి. యూనియన్ టెరిటరీస్ ఆర్ డైరెక్ట్లీ అండర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ ఎలక్షన్స్ అవి ఉండవు. దానికి ఏమిటంటే అడ్మినిస్ట్రేటర్స్ ని అపాయింట్ చేస్తారు. ఆ చేసేది ప్రెసిడెంట్ కి, అంటే ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ విల్ అపాయింట్ ది అడ్మినిస్ట్రేటర్ టు ది యూటీస్. ఇలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా వేరియస్ పవర్స్ గివెన్ టు ది అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ గివెన్ టు ది ప్రెసిడెంట్. దెన్ లెజిస్లేటివ్ పవర్స్ ఎవరికి, ప్రెసిడెంట్ ఉండే లెజిస్లేటివ్ పవర్స్ ఏమిటంటే ఆర్టికల్ 85 ప్రకారం కెన్ సమన్ ఆర్ ప్రోరోగ్ ది పార్లమెంట్ అండ్ డిజాల్వ్ లోక్సభ. అందుకనే మీరు చూడండి, ఇప్పుడు శీతాకాల సమావేశాలు మొదలు పెట్టాము అంటారు. సో ఫస్ట్ ప్రెసిడెంట్ అడ్రసెస్ హీ కెన్ సమన్ అనమాట. ఇందులో పార్లమెంట్ అంటే ఒక్కొక్కసారి విడిగా పార్లమెంట్ అన్నప్పుడు అప్పుడు లోక్సభ అండ్ రాజ్యసభ రెండింటినీ కలిపి కూర్చోబెట్టి ఫస్ట్ ప్రెసిడెంట్ మేక్స్ అన్ అడ్రస్. అట్లా చేయొచ్చును, లేదు లోక్సభకు వచ్చి చేయొచ్చును. అండ్ హీ గివ్స్ ది ఆర్డర్ దట్ ఈ వింటర్ సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ సిట్టింగ్స్ ఆర్ స్టార్టింగ్ సో అండ్ సో డేట్ అనేది అన్ని చెప్పేది మొదలు పెట్టండి. ప్రెసిడెంట్ గివ్స్ దట్ ఆర్డర్. అంతేకాకుండా
he can prorogue. అంటే ఇప్పుడు వింటర్ సెషన్ గోస్ ఫర్ 12 days అన్నారు అనుకోండి. 12 days తర్వాత ఎస్ వీఆర్ స్టాపింగ్ హియర్, వీ విల్ గో టు ఫర్దర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇన్ సమ్మర్ నో ఏదో అంటారు మళ్ళీ. దాన్ని ప్రోరోగ్ చేయడం అని అంటాం. ప్రోరోగ్ చేయడం అంటే క్లోజ్ చేసాము అని కాదు. వీఆర్ పుట్టింగ్ ఏ కామా హియర్ అండ్ వీల్ కంటిన్యూ ఇట్ లాటర్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రోరోగ్ చేయడం అని. ప్రెసిడెంట్ విల్ డూ దట్. అండ్ ఆల్సో యూ కెన్ డిజాల్వ్ లోక్సభ. ప్రెసిడెంట్ కి అద్భుతమైన పవర్, ఇప్పుడు అది వాడే అవకాశం రాదనుకోండి. కానీ జనరల్ గా ఇది ఎప్పుడు జరుగుతుందంటే 5 years టర్మ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రెసిడెంట్ విల్ గివ్ దట్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్యూషన్ ఆఫ్ లోక్సభ ఫర్ ఫ్రెష్ ఎలక్షన్స్ టు బి కండక్టెడ్. దెన్ ఆర్టికల్ 108 can summon a joint sitting of both the houses of parliament which is presided over by speaker of Lok Sabha. ఇందులో జాయింట్ సిట్టింగ్ అనేది ఎందుకు వస్తుందంటే ఒక్కొక్కసారి అర్జెంట్ మ్యాటర్స్ లో డెసిషన్స్ తీసుకోవాలి, ఓటింగ్స్ చేసుకోవాలి, రొటీన్ ప్రొసీజర్ ఫాలో ఈ హౌస్ నుంచి ఆ హౌస్ కి టైం వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ప్రెసిడెంట్ కెన్ గివ్ అన్ ఆర్డర్ దట్ బోత్ ది హౌసెస్ మే సిట్ టుగెదర్ అండ్ డిసైడ్ సచ్ అండ్ సచ్ ఎ థింగ్ అని ఆయన సమన్ చేయొచ్చును. అలా రెండు కూర్చున్నప్పుడు హూ విల్ బికమ్ ది హెడ్? రాజ్యసభకేమో వైస్ ప్రెసిడెంట్ విల్ బి ది చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ అండ్ దీనికి స్పీకర్ అనేది ఉంటారు. వీళ్ళిద్దరిలోనూ జాయింట్ సెషన్ జరిగినప్పుడు స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ గివెన్ దట్ ప్రెరోగేటివ్. స్పీకర్ ఆఫ్ లోక్సభ విల్ చైర్ దట్ జాయింట్ సెషన్ ఆఫ్ బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ అనమాట. అంటే వానికి ఉండే ప్రోటోకాల్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ అంటే చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అన్నమాట. తర్వాత ఆర్టికల్ 87 లో కెన్ అడ్రస్ పార్లమెంట్ అట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ అండ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్. ఇది మనం చెప్పుకున్నాం. మనం మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఇన్స్టిట్యూట్ చేసినప్పుడు మాట్లాడతాడు, కొత్తగా ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవ్రీ టైం ఈ సమన్ చేసినప్పుడు, సెషన్స్ సమన్ చేసినప్పుడు పార్లమెంట్ కి ప్రెసిడెంట్ విల్ గివ్ ది ఇన్విటేషనల్ అడ్రస్. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆర్టికల్ 80.1 ఇది మనం చెప్పుకున్నాం. ఈ కెన్ నామినేట్ 12 members టు రాజ్యసభ. ఇందులో ఏమిటంటే తెలివైన వాళ్ళు, ఇది పెద్దల సభ అని అంటాం మనం. సో ఇందులోకి వచ్చే వాళ్ళు తెలివైన వాళ్ళు ఎలక్షన్స్ లో తట్టుకోలేరు. వాళ్ళకి డబ్బులు ఉండవు, పబ్లిక్ చారిస్మా ఉండదు. అందుకని అటువంటి వాళ్ళని, చాలా ముఖ్యమైన వాళ్ళని ఈయన నామినేట్ చేస్తాడనమాట. 12 మందిని నామినేట్ చేయొచ్చు. రాజ్యసభ నుంచి కూడా క్యాబినెట్స్ లో తీసుకోవచ్చు. మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్ లో లేడు, ఆయన ఎప్పుడు రాజ్యసభ మెంబర్ గానే ఉన్నాడు. ఇప్పుడు కూడా మన ఫారిన్ అఫైర్స్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ రాజ్యసభ మెంబర్స్, దే ఆర్ నాట్ డైరెక్ట్ ఎలక్టెడ్ బై పీపుల్. దెన్ ఆర్టికల్ 331 ఇది కూడా మనం మాట్లాడుకున్నాము. ఇది బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చినటువంటి ప్రామిస్. దాని ప్రకారం 2 ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ ని లోక్సభలో ప్రెసిడెన్షియల్ అపాయింట్. ఇది ఒకటి మనం చూసాము. తర్వాత ఈ షెడ్యూల్స్ మీకు నేను చెప్పాను, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఏ షెడ్యూల్లో ఏ సబ్జెక్ట్ ఉంది, షెడ్యూల్స్ అనేవి సబ్జెక్ట్స్ ని బట్టి డివైడ్ చేశారు. ఏ షెడ్యూల్లో ఏ సబ్జెక్ట్ ఉంది అంటే, ఫస్ట్ షెడ్యూల్లో స్టేట్స్, యూటీస్ అండ్ దేర్ జ్యూరిస్డిక్షన్స్, అంటే ఏ స్టేట్, ఏరియా, బార్డర్స్ ఏమిటి, అలాగే యూనియన్ టెరిటరీస్ యొక్క జ్యూరిస్డిక్షన్ ఏంటి అనేది, వీటి గురించి మాట్లాడేది షెడ్యూల్ 1. షెడ్యూల్ 2 లో ఏముంటాయంటే ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ఎమాల్యుమెంట్స్, ప్రివిలేజెస్ అండ్ అలవెన్సెస్ ఎట్సెట్రా ఆఫ్ ప్రెసిడెంట్, గవర్నర్స్, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఎమ్మెల్యేస్, ఎస్సీ అండ్ హైసీ అంటే సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్ అండ్ సి అండ్ ఏజీ, అంటే వీళ్ళందరూ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్. వీళ్ళు ఈ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ యొక్క జీతభత్యాలన్నీ కూడా ఈ పార్ట్ లో డిస్కస్ చేశారు సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్ అంతా కూడా షెడ్యూల్ 2 లో పెట్టారు. షెడ్యూల్ 3 ఓట్స్ అండ్ అఫర్మేషన్స్ ఆఫ్ మినిస్టర్స్, సెంట్రల్ స్టేట్స్, ఎంపీ ఎట్సెట్రా. ఇవన్నీ మీకు తెలుసుగా, ఐ అని మొదలు పెడతారు కదా. సో అండ్ సో హియర్ బై టేక్ ఆఫీస్ ఆఫ్ సో అండ్ సో అని మొదలుపెట్టి చెప్తూ ఉంటాడు కదా. అది అక్కడైతే ప్రెసిడెంట్ చెప్పిస్తాడు, ఇక్కడైతే గవర్నర్ చెప్పిస్తాడు, లేకపోతే సుప్రీం కోర్టు జస్టిస్ అక్కడ చెప్పిస్తాడు, చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇక్కడ చెప్పిస్తాడు, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్. సో ఈ ఓత్ అఫర్మేషన్స్, ఆ ఫార్మాట్స్ అన్ని కూడా షెడ్యూల్ 3 లో ఉంటాయన్నమాట. షెడ్యూల్ 4 లో అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ రాజ్యసభ చెప్పాను. మొత్తం ఎంతమంది, 250 మంది రాజ్యసభ మెంబర్స్ ఉన్నారు అంటే, ఏ స్టేట్ కి ఎన్ని రాజ్యసభ మెంబర్ సీట్స్ ఉన్నాయి అంటే ప్రోరేటా డిస్ట్రిబ్యూషన్ అంటాం, డిపెండింగ్ అపాన్ ది పాపులేషన్ ఆఫ్ ది individual states. This allocation of seats of Rajya Sabha is made and this is discussed in the Schedule 4. Schedule 5, provisions for scheduled caste and scheduled tribes.
దెన్ షెడ్యూల్ 6 ట్రైబల్ ఏరియా అడ్మినిస్ట్రేషన్, అంటే ట్రైబల్ ఏరియాకి సంబంధించిన రూల్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. వాళ్ళకి ప్రొటెక్షన్స్ ఏమిటి, వాళ్ళకు ఉండే ఓనర్షిప్స్ ఏంటి, బయట వాళ్ళు వెళ్ళి ట్రైబల్ ఏరియాలో ల్యాండ్స్ కొనకూడదని, వాళ్ళు కోడి వ్యవసాయం చేసుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయిగా. ఆల్ దిస్ ఈస్ డిస్కస్డ్ ఇన్ ది షెడ్యూల్ 6 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ ఇన్ షెడ్యూల్ 7 డివిజన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంట్రల్ స్టేట్స్. ఇక్కడ మనం చెప్పుకున్నాం స్టేట్స్ కి ఇండిపెండెన్స్ అనేది లేదు, కానీ కొన్ని డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఇస్ మేడ్. కొన్ని స్టేట్ చాప్టర్ లోకి వస్తాయి, కొన్ని సెంట్రల్ చాప్టర్ లో ఉంటాయి. ఈ స్టేట్ చాప్టర్ లో వీళ్ళు ఎంజాయ్ చేసే పవర్స్ లో సెంట్రల్ వేలు పెట్టడానికి వీల్లేదు, కానీ ఓవరాల్ కంట్రోల్ ఇప్పుడు ఉంటుంది. దెన్ 8 మనం షెడ్యూల్ 8 ముందే చూస్తున్నాం, లాంగ్వేజెస్ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్, ఇది మనం చూసాం. 9 ల్యాండ్ రిఫార్మ్స్ యాడెడ్ ఇన్ 1985 బై 52nd అమెండ్మెంట్. మనం చెప్పుకున్నాం ఒరిజినల్ గా ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి, 8 షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ 8 ఇక్కడ అయిపోయాయి, చూసారు లేదు. ఈ 8 ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఉన్నటువంటి ప్రొవిజన్స్ అన్నమాట, ఈ షెడ్యూల్స్, ఈ సబ్జెక్ట్స్. తర్వాత యాడ్ అయిన 9 to 12 4 కొత్తగా యాడ్ అయ్యాయి. 9th ఏమిటి, ల్యాండ్ రిఫార్మ్స్ యాడెడ్ ఇన్ 1985 బై 56 అమెండ్మెంట్. ఎప్పుడైనా కానీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తోనే మనం కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ చేయగలం కనుక ల్యాండ్ రిఫార్మ్స్ గురించి 85 లో 52nd అమెండ్మెంట్ లో ఇచ్చారు. తర్వాత యాంటీ డిఫెక్షన్, అంటే ఒక పార్టీ మీద నెగ్గి ఇంకో పార్టీలోకి మారిపోవడం, ఇది దీనికి యాంటీ డిఫెక్షన్. అలా మారడానికి వీలు లేదు అనే ప్రొవిజన్ ని 52nd అమెండ్మెంట్ కిందనే, పైదాని కిందనే 1985 లో ఇచ్చారు. 11 పంచాయత్స్ అండ్ పవర్స్, ఇది మనం చెప్పుకున్నాం 73rd and 74th అమెండ్మెంట్స్. 73rd లో పంచాయత్స్ వచ్చాయి, 74 లో మున్సిపాలిటీస్ వచ్చాయని చెప్పాము. ఇవి 1992 లో జరిగాయి. దీస్ ఆర్ ది షెడ్యూల్స్ 11 and 12. ఇప్పుడు 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇన్ ది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ when it was framed there were only 8 schedules. These were later advanced to 12 సెషన్స్ అన్నమాట. తర్వాత ఎన్ఈపి 2020, ఇది కూడా కొంచెం బ్రీఫ్ గా చూద్దాము. చూడండి, ఎన్ఈపి 2020 కస్తూరి రంగన్ చైర్మన్. ముందు సుబ్రహ్మణ్యం గారు ఉండేవాడు, ఆయన పాపం చాలా గొప్పవాడు. ఆయన చనిపోతే మళ్ళీ కస్తూరి రంగన్ చైర్మన్ అయ్యాడు. కస్తూరి రంగన్ ఈజ్ ఆల్సో వెరీ ఎఫిషియంట్ లీడర్, అకాడమిషియన్ ఆయన. సో ఆయన చైర్మన్షిప్ కింద కొత్తగా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అనేది పెట్టారు. దీని మోడల్ ఏమిటంటే 5+3+3+4, అంటే 15 years ఇచ్చారు. ఇది వరకు మనకి 10+2 ఉండేది కదండి, 12-year మోడల్ ఉండేది మనకి. ఇది 15 year, అంటే అదే 15, 12 అంటే 12+10+2+3 15 years. ఇప్పుడు 15 years ఎలా మార్చారో చూడండి విశేషం. ఇది ఏం చేశారంటే 5+3+3+4 అనే దాంట్లో ఈ 5 ని, ఈ ఫస్ట్ 5 years అనేది కనిపిస్తుంది చూసారు ఇక్కడ. ఈ ఫస్ట్ 5 years ని ఫౌండేషన్ స్టేజ్ అన్నారు. ఈ సెకండ్ 3 years ని ప్రిపరేటరీ స్టేజ్ అన్నారు. ఈ థర్డ్ 3 years ని మిడిల్ స్టేజ్ అన్నారు. ఈ 4 years స్టేజ్ ఫైనల్ గా ఉన్నదాన్ని సెకండరీ స్టేజ్ అన్నారు. సో సెకండరీ ఎడ్యుకేషన్ వరకు ఇంతవరకు ఉన్నది ఎన్ఈపి 2020లో 5+3+3+4 మోడల్లో. ఫస్ట్ 5 years లో దాన్ని ఎలా డివైడ్ చేశారంటే 3 years ప్రీ స్కూల్. ఇది వరకు మనకు 1వ క్లాస్ నుంచే ఉండేది షెడ్యూల్. ఇప్పుడు దీన్ని ఏం చేశారండి, ప్రీ స్కూల్, దాన్ని ఇప్పుడు అంగన్వాడీ అంటారు కదా, ప్రీ స్కూల్ నుంచి మొదలు పెట్టారండి. అంటే 3 years అన్నమాట. అంటే ఏమిటి, ఇది వరకు మనకి 5 years నిండిన తర్వాత 1వ క్లాస్ లో వేసేది, ఇప్పుడు 3 years కే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రారంభం అవుతుంది. ఈ ఫస్ట్ 5 years షెడ్యూల్ 3 to 8 years, 3 years కి ప్రీ స్కూల్లో అంగన్వాడీలో వేస్తారు. తర్వాత ఆ విధంగా వాళ్ళు ఇక్కడ ఫస్ట్ 5 years లో 3 ఏళ్ళు అది పోతుంది. తర్వాత ఏమో ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్, ఫస్ట్ గ్రేడ్ అండ్ సెకండ్ గ్రేడ్ ఉంటాయన్నమాట. అంటే అంగన్వాడీ 3 years, ప్రీ స్కూల్ 3 years ప్లస్ ఫస్ట్ గ్రేడ్ అండ్ సెకండ్ గ్రేడ్, ఈ 5 కూడా ఫౌండేషన్ స్టేజ్ అని అన్నారు. ఇదేమిటి, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. ఇక్కడ పిల్లల్ని ఎంతసేపు వాళ్ళు ఎందులో యాక్టివిటీ ఉన్నారు అనే దాన్ని ఆ ఫీల్డ్ లోకి తీసుకువెళ్ళడం, అండ్ యాక్టివిటీ చేస్తూ ప్రాక్టికల్ గా నేర్పించడం. వాళ్ళ పుస్తకాలను అసైన్మెంట్లు ఉండవు కదా వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి అన్ని చూపించడం, మోడల్స్ చూపించడం యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటారు దాన్ని. అది ఈ లెవెల్లో పెట్టారు. రెండోది 3 years పీరియడ్, అది ప్రిపరేటరీ స్టేజ్ అన్నాం. ఇప్పుడు అక్కడ మనకి అంగన్వాడీ అంటే ప్రీ స్కూల్ 3 years ప్లస్ ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ అయిపోయింది. ఇక్కడ 3rd class to 5th class 3 ఏళ్ళు, 3rd, 4th and 5th grades అన్నమాట. ఇది 8 to 11 years. ఇక్కడ ఏం నేర్పిస్తారంటే స్పీకింగ్, రీడింగ్ అండ్ సబ్జెక్ట్స్ ఎట్సెట్రా. అంటే వేరే సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడం, అంటే సైన్స్ సోషల్ అంటూ ఉంటాం కదా, లాంగ్వేజెస్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తారు. స్పీకింగ్, రీడింగ్, సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా ప్రిపరేటరీ స్టేజ్. తర్వాత 3rd year దాంట్లో బ్యాండ్ లో మిడిల్ స్టేజ్ ఉంటాం. దిస్ ఈజ్ ఫ్రమ్ 6th grade to 8th grade, 3 క్లాసులు 11 to 14 years.
ఇంట్రొడక్షన్ టు అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఇక్కడ చూసారు లేదో, మనకి యాజ్ ఆఫ్ నౌ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అనేది నేను చదువుకునే రోజుల్లో గ్రాడ్యుయేషన్ లో కూడా ఉండేది కాదు. ఇది ఇప్పుడు 6వ క్లాస్ లో మొదలు పెట్టారు. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అంటే మనకు తెలుసును. ఈ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం అనేది మన ఆ పిరమిడ్ లో హైయెస్ట్ లెవెల్ అనమాట. హైయెస్ట్ లెవెల్ దాంట్లో ఉంటుంది అది. అబ్స్ట్రాక్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ కూడా, అబ్స్ట్రాక్ట్ లెవెల్ ఇన్స్ట్రక్షన్ కూడా 6th క్లాస్ లో మొదలు పెట్టేశాను. తర్వాత ఈ లాస్ట్ 4 years ఏమిటంటే సెకండరీ స్టేజ్ అంటాం. ఇది 9th to 12th క్లాసెస్. 9th to 12th క్లాసెస్ 14 to 18 years. ఫస్ట్ ఫేజ్ 9th and 10th, ఇది మళ్ళీ 2 ఫేజులు చేశారు ఇందులో. 9th and 10th ఒకటి, 11th and 12th ఒకటి. 9th and 12th క్లాసెస్ ఫస్ట్ ఫేజ్ అన్నారు, సెకండ్ ఫేజ్ 11th and 12th క్లాసెస్ అన్నారు. ఇందులో మల్టీ డిసిప్లినరీ ట్రైనింగ్ అంటే వేరియస్ సబ్జెక్ట్స్ లో కలిపేసి ట్రైనింగ్ ఇవ్వటము అనమాట, ఇన్స్ట్రక్షన్ ఇవ్వటము అనేది. దీని తర్వాత ఇక్కడికి 5+3+3+4 అయిపోయింది. దీని తర్వాత బియాండ్ దిస్ ఏమొస్తుంది అంటే 4 years మల్టీ డిసిప్లినరీ బ్యాచులర్స్ డిగ్రీ అన్నారు. 4 years మల్టీ డిసిప్లినరీ అంటే ఏమిటంటే, ఇప్పుడు ఇది వరకు మనం గ్రాడ్యుయేషన్ లో చదువు చేరిన తర్వాత డబ్బులు లేకనో, ఆరోగ్యం బాగోలేకనో, అవకాశాలు లేకనో ఏడాదో 2 ఏళ్ళు చదువు మానేసి చదువు వృధా అయిపోయినట్టు ఉండేది ఫీలింగ్, అంతే కదా. గ్రాడ్యుయేషన్ లో చేరాక 3 ఏళ్ళు పూర్తవుతుంది, గ్రాడ్యుయేట్ డిగ్రీ రాదు. అలాగే ఇంజనీరింగ్ లో చేస్తే 4 ఏళ్ళు అయితే తప్ప డిగ్రీ రాదు. మధ్యలో మానేస్తే డ్రాప్ అవుట్స్ అంటారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు అది పోయినట్లే, ఆ పీరియడ్ వేస్ట్. ఇక్కడ అలా లేకుండా ఏం చేశారంటే వీళ్ళు మల్టీ డిసిప్లినరీ అని చెప్పి పెట్టారు. దీన్ని మల్టీ డిసిప్లినరీ బ్యాచెస్ డిగ్రీ అంటే 1 year చదివి మీరు గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరి, 4 years కోర్సులో చేరి 1 year చదివి మీరు డిస్కంటిన్యూ అయిపోతే మీరు చదివిన 1 year కి ఒక సర్టిఫికెట్ ఒకటి ఇచ్చేస్తారు. 1 year సర్టిఫికెట్ అంటే దట్ సర్టిఫికెట్ మేక్స్ ఏ క్వాలిఫికేషన్ ఫర్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. అది ఆ విధంగా ఉపయోగం జరిగేలా ఏ స్టేజ్ లోనూ కూడా డ్రాప్ అవుట్ అవ్వాల్సి వచ్చిన, అన్ఫార్చునేట్లీ ఆర్ ఇంటెన్షనలీ డ్రాప్ అవుట్ అయినా కూడా వేస్ట్ పోకుండా, పాడైపోకుండా దానికోసం అని చెప్పేసి ఈ సిస్టమ్ పెట్టారు అనమాట. అదే 2 years తర్వాత 4 years కోర్సులో చేరి 2 years తర్వాత డ్రాప్ అవుట్ అయితే డిప్లొమా అంటే దిస్ మేక్స్ ఎ క్వాలిఫికేషన్ ఫర్ సమ్ మోర్ హైయర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనమాట. తర్వాత 3 years అయితే డిగ్రీ ఇస్తారు. 4 years అయితే మల్టీ డిసిప్లినరీ బ్యాచులర్స్ డిగ్రీ అంటారు. దట్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనుకోండి, ఇప్పుడున్న ఎంఏ లాగా. ఇప్పుడు దీని కిందనే 4 years మల్టీ డిసిప్లినరీ సాంస్క్రిట్ ని ఫ్రంట్ లైన్ లో పెట్టారు. అందుకనే దాన్ని అది ఎంఏ ఈక్వల్ టు ఎంఏ సాంస్క్రిట్ అని ఉంటుంది. తర్వాత ఇప్పుడు కోడింగ్ అనేది పెద్దానికి యాప్స్ చేయడానికి కానీ, ఈ మల్టీ డిసిప్లినరీలో కంప్యూటర్ లెర్నింగ్ వచ్చిన తర్వాత కోడింగ్ అనేది ఇట్ ఇస్ మస్ట్ కదా. సో ఈ కోడింగ్ అనేది ఇప్పుడు మనం ఎక్కడ చేస్తామండి, వాళ్ళు ఏది కంప్యూటర్ సైన్స్ చదువుకుని ఇంజనీరింగ్ లెవెల్లో కోడింగ్ అనేది ప్రారంభం అయ్యేది వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ చూడండి, టెక్నికల్ కోడింగ్ స్టార్ట్స్ ఇన్ క్లాస్ సిక్స్త్ క్లాస్ లో మొదలు పెడతారు కోడింగ్ చేయడం అనేది. ఇంటర్న్షిప్ ఇన్ క్లాస్ 6 ఫర్ 10 days. ఇంటర్న్షిప్ అంటే మీకు తెలుసు కదా, మనం చదువుకునే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్, ఎవరి స్టూడెంట్ ఇంట్రెస్టెడ్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ ని వాళ్ళు డైరెక్ట్ గా ఆ ఇన్స్టిట్యూషన్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, ఫ్యాక్టరీకి కానీ, కంపెనీకి కానీ వెళ్ళి దాని ఇంటర్న్షిప్ అంటే దాన్ని ప్రాక్టికల్ గా అక్కడ జరిగేది చూస్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్. లేకపోతే మనకి ఎప్పుడు మీరు గమనించుంటారు, మనం చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. అలా లేకుండా కొంచెం ప్రాక్టికల్ అవుట్లుక్ రావడం కోసం ఇంటర్న్షిప్. ఈ ఇంటర్న్షిప్ కూడా ఇప్పుడు ఎక్కడ చేస్తాం, మనం గ్రాడ్యుయేషన్ లెవెల్లో చేస్తాం. ఇది ఇక్కడ ఎక్కడ పెట్టాడండి, క్లాస్ 6 లో పెట్టాడు ఇందులో. తర్వాత వరల్డ్ ర్యాంకింగ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ అని ఒకటి పెట్టారు. ఇది ఒక పాయింట్ అనమాట. మన వరల్డ్ ర్యాంకింగ్స్ లో మనది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటిస్ బాంబే అండ్ ఢిల్లీ, ఈ 3 కూడా వరల్డ్ ర్యాంకింగ్ ఆఫ్ యూనివర్సిటీస్ లో వీటికి ప్లేస్ దొరికింది అనమాట. ఇంతేనండి, ఇంతవరకు ఇక్కడితోటి అయిపోయింది. హైయర్ ఎడ్యుకేషన్ ఇంతవరకు సరిపోతుంది. రైట్ అండి, ఉందాం అయితే మళ్ళీ మనం కలుద్దాం. ధన్యవాదాలు. మీకు ఓకే అండి, నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి.